అందరికీ నమస్కారం. నేను రాజ్ కుమార్. ఈ వీడియోలో ఎస్ఎస్డి ఇన్స్టాల్ చేసుకుంటారు, కానీ కొన్ని మిస్టేక్లు అయితే చేస్తారు. ఆ మిస్టేక్లు ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, చాలామంది ఏంటంటే ఓల్డ్ ల్యాప్టాప్లలో ల్యాప్టాప్ స్లో ఉందని చెప్పేసి హార్డ్ డిస్క్ ప్లేస్లో సాటా ఎస్ఎస్డీని అప్గ్రేడ్ చేస్తారు. సాటా ఎస్ఎస్డీని అప్గ్రేడ్ చేయడం వల్ల ల్యాప్టాప్ 10 to 15 టైమ్ ఫాస్ట్ ఉంటుంది. తద్వారా ల్యాప్టాప్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. అప్పుడు లైఫ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మంచి విషయము. కానీ ఎప్పుడైతే హార్డ్ డిస్క్ నుంచి ఎస్ఎస్డికి అప్గ్రేడ్ చేస్తారో కొంతమంది మిస్టేకులు చేస్తారో ఆ మిస్టేక్లు ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా వివరిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, హార్డ్ డిస్క్ నుంచి ఎస్ఎస్డికి అప్గ్రేడ్ అయిండు. ఎస్ఎస్డికి అప్గ్రేడ్ అయినా కానీ మళ్ళీ ఇదే ఓల్డ్ హార్డ్ డిస్క్ను ఇక్కడ క్యాడీ అంటే డివిడ్ రైటర్ తీసేసి డివిడ్ రైటర్లో క్యాడీలో హార్డ్ డిస్క్ను ఇన్స్టాల్ చేసి ఇట్లా హార్డ్ డిస్క్ను మళ్ళీ ఇన్స్టాల్ చేసిండు. ఇట్లా ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ల్యాప్టాప్ అనేది స్లో అవ్వడము, హ్యాంగ్ అవ్వడము, రీస్టార్ట్ అవ్వడము, లేదంటే బ్లూ స్క్రీన్ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఎస్ఎస్డిని ఇట్లా ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నారో ఆ టైంలో మంచి ఎస్ఎస్డితో పాటు ఇట్లా 240 ఎస్ఎస్డి కాకుండా 480 కానీ 512 కానీ ఎస్ఎస్డిని ఇన్స్టాల్ చేసుకుంటే 200 అనేది సీకి పోతే ఇంకొక 200 అనేది మీ ఓల్డ్ డాటాని ఇందులోనే సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు ల్యాప్టాప్ స్మూత్గా రన్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనకు ల్యాప్టాప్ అనేది రన్ అవుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి, ల్యాప్టాప్ స్లో ఉందని చెప్పేసి హార్డ్ డిస్క్ నుంచి ఎస్ఎస్డికి వచ్చాం కదా, మళ్ళీ ఇదే బ్యాడ్ హార్డ్ డిస్క్ను కనెక్ట్ చేయడం వల్ల ల్యాప్టాప్లో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ ల్యాప్టాప్లో ప్రాసెసర్ సెక్షన్లో ప్రాబ్లం ఉంది. ప్రాసెసర్ సెక్షన్ను నేను క్లియర్ చేశాను. ఈ ల్యాప్టాప్లో ప్రాసెసర్ సెక్షన్లో ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటంటే ల్యాప్టాప్ పైన ఎక్కువ లోడ్ పడ్డప్పుడు ప్రాసెసర్ సెక్షన్లో బర్న్ అవ్వడము లేదంటే ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎస్ఎస్డికి అప్గ్రేడ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా 240 కాకుండా మీకు డాటా ఉంటే 480 వేసుకొని ఈ హార్డ్ డిస్క్ను కంప్లీట్గా తీసేసి ఈ హార్డ్ డిస్క్లో ఉన్న డాటాను మీరు ఎస్ఎస్డిలో వేసుకోండి. ఇది చాలా మంచిది. ల్యాప్టాప్ ప్రాబ్లం రాకుండా చాలా ఈజీగా స్మూత్గా రన్ చేయొచ్చు. ఇప్పటికైనా మీరు ల్యాప్టాప్లో 240 ఎస్ఎస్డి వేసుకొని ఈ హార్డ్ డిస్క్ను వాడుతూ ఉన్నట్లయితే వెంటనే ఈ హార్డ్ డిస్క్ను తీసేసి ఇదే హార్డ్ డిస్క్ ప్లేస్లో ఇంకొక సాటా ఎస్ఎస్డిని మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం వల్ల మీ ల్యాప్టాప్ అనేది స్మూత్గా రన్ అవుతుంది, లైఫ్ కూడా పెరుగుతుంది. ఎవరైనా కస్టమరు నా దగ్గర ఎస్ఎస్డి అప్గ్రేడ్ చేసుకోవడానికి వస్తే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు డాటా ఉంటే 480 కానీ 512 కానీ ఎస్ఎస్డి వేసి హార్డ్ డిస్క్లో ఉన్న పాత డాటాను కంప్లీట్గా ఈ సాటా ఎస్ఎస్డికి నేను కాపీ చేసి ఇస్తాను. అప్పుడు ల్యాప్టాప్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. నేను ఇప్పటి వరకు చాలా ల్యాప్టాప్లకు ఎస్ఎస్డి అప్గ్రేడ్ చేశాను, కానీ ఈ ఓల్డ్ హార్డ్ డిస్క్ను మళ్ళీ నేను కనెక్ట్ చేయలేదు. సో ఇప్పటికైనా మీరు ఈ మిస్టేక్ చేసుకుంటే వెంటనే మీరు ఓల్డ్ హార్డ్ డిస్క్ను రిప్లేస్ చేసుకోండి. ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.